హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ R3 టీవీ. ఇప్పుడే మనకి ఇందాకే బ్రేకింగ్ న్యూస్ జరిగింది. మనకి బిగ్ బాస్ హౌస్ లో 4th వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది తెలిసిపోయింది. అండ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. రేపటి ఎపిసోడ్, సండే ఎపిసోడ్ మొత్తం షూటింగ్ అయిపోయింది. సోనియా ఆకుల ఈ అమ్మాయి రేపు ఎలిమినేట్ కాబోతుంది మనకి బిగ్ బాస్ హౌస్ నుండి. అయితే అందరూ సోనియాని సీక్రెట్ రూమ్ లో పెట్టి ఒక 4-5 డేస్ ఉంచి ఆ తర్వాత మళ్ళీ హౌస్ లోకి తీసుకొస్తారు కావచ్చు అని అనుకున్నారు. కానీ పెద్ద ట్విస్ట్ జరిగింది. బిగ్ బాస్ లో ఇప్పుడైతే ప్రజెంట్ మనకి సీక్రెట్ రూమ్ అనేది లేదు. సో తనను ఒక 1 వీక్ బయటకు పంపించి అండ్ నెక్స్ట్ వీక్ మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, సో వాళ్ళతో పాటు మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది మనకి సోనియా. అందరికి మరి డౌట్ రావచ్చు, సోనియా బయటకు వచ్చి మరి ఆ గేమ్ అంతా చూసి మళ్ళీ లోపలికి వెళ్ళి ఎవరికి ఎక్కువైతే క్రేజ్ ఉందో వాళ్ళతో మళ్ళీ ఉంటదేమో అని. కానీ ఈ సీజన్ లో మనకి ఇప్పటివరకు ఒక క్లారిటీ రాలేదు, ఎవరు గెలుస్తారు ఎవరు ఏంటి అనేది. ఎవరికి ఫ్యాన్ బేస్ అయితే బయట బిల్డ్ కాలేదు అంత స్ట్రాంగ్ గా. సో 1 వీక్ కి పెద్ద పోయేది ఏం లేదు అన్నట్టే, సోనియాని సీక్రెట్ రూమ్ లో ఉంచి కూడా వేస్టే అన్నట్టు బిగ్ బాస్ నాకు తెలిసి ఇది ప్లాన్ చేసినట్టున్నాడు. ఇప్పుడు మనం అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉన్నాం. ఇదే సోనియా ఆకుల వెళ్ళే కార్ అన్నమాట. సో తను ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తున్న విజువల్స్ ఇవన్నీ ఎక్స్క్లూజివ్ గా. సోనియా ఆకుల హౌస్ లో అందరినీ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటది, ఎస్పెషల్లీ మన నిఖిల్ని అండ్ పృథ్వీని. ఆమె వీళ్ళ క్లాన్లో ఉందనే మిగిలిన వాళ్ళు ఎవరు మన నిఖిల్ క్లాన్లోకి రావట్లేదు. మరి సోనియా ఎలిమినేషన్ అనేది ఫెయిరా అన్ఫెయిరా అనేది మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో తెలియండి. నాకైతే ఫెయిర్ ఎలిమినేషన్ అనే అనిపిస్తుంది, ఎందుకంటే తను పెద్ద గేమ్స్ ఏం ఆడదు. కాకపోతే మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీద సెటైర్స్ వేయడం అండ్ ఓన్లీ నిఖిల్ అండ్ పృథ్వీతోటే క్లోజ్గా ఉండడం, వాళ్ళని ఏదో కమాండింగ్ చేసినట్టు మాట్లాడడం, ఇదైతే నాకు ఫెయిర్ ఎలిమినేషన్ అనే అని అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో తెలియజేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. Thank you.